హే గాయ్స్, వెరీ వెల్కమ్ బ్యాక్ టు ది రాకీ బాయ్ టెక్ ఫర్ యూట్యూబ్ ఛానల్. గాయ్స్, ఈ వీడియో అనేది మీలో ఎవరైతే కనుక యూట్యూబ్ పెయిడ్ సర్వీస్ అనేది కావాలనుకుంటారో వాళ్ళ గురించి చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ 1000 సబ్స్క్రైబర్స్ కానీ 4000 అవర్స్ యూట్యూబ్ వాచ్ టైం కానీ మీలో ఎవరికైతే కావాలో వాళ్ళు ఈ వీడియో అనేది కంప్లీట్గా అయితే చూడాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ కనుక మీరు కంప్లీట్గా చూడకుండా 1000 సబ్స్క్రైబర్స్ కానీ 4000 అవర్స్ యూట్యూబ్ వాచ్ టైం కానీ నా దగ్గర కనుక పర్చేస్ చేస్తే మీరు మీ మనీ మొత్తం కూడా లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మీకు అర్థమవుతుంది కదా. మీరు కంప్లీట్గా అయితే చూడండి, మీ ఛానల్కి సక్సెస్ఫుల్గా యూట్యూబ్ మానిటైజేషన్ అనేది ఎనేబుల్ చేసుకోండి. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ టు ది వీడియో. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక వర్క్కి సంబంధించి రేట్స్ అయితే చూసుకుందాం అనమాట. 1000 సబ్స్క్రైబర్స్కి వచ్చేసి 3000 రూపీస్, 4000 అవర్స్ యూట్యూబ్ వాచ్ టైం వచ్చేసి 5500 రూపీస్. అయితే ఈ రేట్స్ అనేది మనకి కొన్నిసార్లు తగ్గచ్చు, కొన్నిసార్లు పెరగచ్చు అనమాట యూట్యూబ్ అప్డేట్స్ ప్రకారంగా. సో మనకి వీక్లీ కానీ మంత్లీ కానీ లేదంటే కనుక ఇయర్లీ కానీ మనకి అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి అనమాట. సో ఆ అప్డేట్స్ ప్రకారంగా మనం అయితే వర్క్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా అయితే చేంజెస్ అనేది చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి రేట్సే కాబట్టి ఈ రేట్స్కి సంబంధించి మీకు వాట్సాప్ త్రూ చాలా క్లారిటీగా అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. ఎప్పుడు తగ్గినాయి, ఎప్పుడు పెరిగినాయి అని చెప్పేసి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి వర్కింగ్ ప్రాసెస్. అసలు ఈ వర్క్ అనేది మీకు నేను ఎలా ప్రొవైడ్ చేస్తున్నాను ఏంటని చెప్పేసి చాలా క్లారిటీగా అయితే చెప్తాను. సో దీనిని బట్టి మీకు అర్థమవుతుంది అనమాట వర్క్ అనేది మీరు తీసుకోవచ్చా లేదని చెప్పేసి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి గైస్, మనకి 1000 సబ్స్క్రైబర్స్ అనేది కనుక మీకు కావాలనుకుంటే మీరు ఎట్లాంటి ఛానల్ యాక్సెస్ కానీ లేదంటే కనుక మీ ఛానల్కి సంబంధించిన పాస్వర్డ్స్ కానీ మెయిల్స్ కానీ ఏమి కూడా మాకైతే సెండ్ చేయని అవసరం లేదు. ఓన్లీ 1000 సబ్స్క్రైబర్స్ అనేది కనుక మీకు కావాలనుకుంటే మీరు మీ ఛానల్ అనేది క్రియేట్ చేసుకొని దాని లింక్ అనేది కనుక మాకు షేర్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మీకు వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈ 1000 సబ్స్క్రైబర్స్ అనేది మీ ఛానల్ ఎలాంటి వీడియోస్ అనేది అప్లోడ్ చేయకపోయినా సరే మేమైతే ప్రొవైడ్ చేయగలుగుతాం. ఓకే, మీ ఛానల్ ఎలాంటి వీడియోస్ అనేది అప్లోడ్ చేయకుండా ఒక న్యూ ఛానల్ క్రియేట్ చేసుకొని ఆ ఛానల్ లింక్ అనేది మాకు షేర్ చేసినా సరే మీకు ఆ ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ అనేది యాడ్ చేయగలుగుతాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 4000 అవర్స్ యూట్యూబ్ వాచ్ టైం. సో అయితే ఈ 4000 అవర్స్ యూట్యూబ్ వాచ్ టైంకి సంబంధించి ప్రాసెస్ అనేది చాలా పెద్దగా అయితే ఉంటుందన్నమాట. అండ్ అంతేకాకుండా చాలా క్లియర్గా అయితే వినాలి. సో చాలా క్లారిటీగా అయితే చూడండి. ఓకే, సో గైస్ చూడండి, మీకు 1000 సబ్స్క్రైబర్స్కి ఎట్లాంటి ఛానల్ యాక్సెస్ అనేది అవసరం లేదనమాట. కానీ 4000 అవర్స్ యూట్యూబ్ వాచ్ టైం వచ్చేసి మీ ఛానల్ యాక్సెస్ అనేది మాకు కావాలి. సో అయితే యాక్సెస్ అనేది ఎందుకు కావాలి ఏంటి అనేది మీకు చాలా క్లారిటీగా చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4000 అవర్స్ యూట్యూబ్ వాచ్ టైం వచ్చేసి మీరు ఏం చేయాలి, మీ ఛానల్లో చేయకూడనటువంటి మిస్టేక్స్ ఏంటనేది చాలా క్లారిటీగా చెప్తా చూడండి. మీరు ఈ వాచ్ టైం అనేది తీసుకోవడానికి ముందు, ఓకే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే కనుక ఓన్లీ వాచ్ టైం కావాలనుకుంటారో వాళ్ళు ముందుగా మీరు చేయవలసింది మీ ఛానల్లో ఎట్లాంటి రీయూజ్డ్ కంటెంట్ కానీ డిసెప్టివ్ కంటెంట్ కానీ లేదంటే కనుక యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారంగా ఏదైతే కనుక కంటెంట్ అనేది పెట్టకూడదో సో అలాంటి కంటెంట్ కానీ వయోలేషన్స్ కంటెంట్ కానీ. సో మీకు కంప్లీట్గా ఒక మొక్కలో చెప్పాలంటే యూట్యూబ్లో మీరు ఏ విధమైనటువంటి రూల్స్ అయితే ఉంటాయో ఆ రూల్స్కి అగైనెస్ట్గా ఏదైనా సరే కంటెంట్ కనుక మీరు అప్లోడ్ చేసుకొని ఉంటే ఆ వీడియోస్ అనేది ఏమీ లేకుండా మాత్రమే నన్ను అప్రోచ్ అవ్వాలి. ఓకే, అండ్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మాత్రమే 4000 అవర్స్ యూట్యూబ్ వాచ్ టైంకి అప్రోచ్ అవ్వాలి. సో చాలామంది వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ లేకుండా ఓన్లీ వాచ్ టైం కావాలని చెప్పేసి అప్రోచ్ అవుతారన్నమాట. సో అలాంటి వాళ్ళకైతే మేమైతే వర్క్ అనేది ప్రొవైడ్ చేయలేను. ఓకే, సో ఇదంతా కూడా మీరైతే గుర్తుపెట్టుకోవాలి. వీటన్నిటికంటే ముందు మెయిన్ థింగ్ వచ్చేసి మీకు ఓన్లీ 1000 సబ్స్క్రైబర్స్ అనేది అయిపోయినాయి కానీ వాచ్ టైం అనేది లేదు. సో వాచ్ టైం కావాలంటే ఖచ్చితంగా మీ ఛానల్ వచ్చేసి 5 మినిట్స్ కంటే ఎక్కువ ఉన్నటువంటి లెంత్ వీడియోస్ అనేది 10 అనేది అప్లోడ్ చేయాల్సింది. ఓకే, సో 10 అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే నా దగ్గరికి అయితే మీరు వాచ్ టైంకి అయితే అప్రోచ్ అవ్వాలి. సో మీరు 10 వీడియోస్ అనేది అప్లోడ్ చేయకుండా 1000 సబ్స్క్రైబర్స్ అయినాయి కదా అని చెప్పేసి 1-2 వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకొని నన్ను కనుక అప్రోచ్ అయితే మీరు అయితే మీ మనీ అనేది లాస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మేమైతే వర్క్ అనేది మీకైతే ప్రొవైడ్ చేయలేమన్నమాట. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో వన్స్ మీరు అప్రోచ్ అయిన తర్వాత మీ ఛానల్లో 20 మినిట్స్ ప్లస్ వీడియో అనేది ఒకటైతే అప్లోడ్ చేయమని చెప్తాం అనమాట. మీకు ఎప్పుడైతే కనుక 4000 అవర్స్ వర్క్ అనేది కావాలనుకుంటారో 20 మినిట్స్ ప్లస్ వీడియో అనేది అప్లోడ్ చేయమని చెప్పేసి అయితే చెప్తాం అనమాట. సో ఇలా అప్లోడ్ చేసిన తర్వాత అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మీకు ఈ వర్క్ అనేది చెప్తా చూడండి. ఇది వచ్చేసి ఓన్లీ 4000 అవర్స్ వాచ్ టైం గురించి మాత్రమే. సో మీకు 4000 అవర్స్ వాచ్ టైం అనేది మేము ఎలా చేస్తామంటే ఒక 50 సిస్టమ్స్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. మీరు ఏదైతే కనుక 20 మినిట్స్ ప్లస్ వీడియో అనేది ఒకటి అప్లోడ్ చేస్తారు కదా, సో ఆ వీడియో అనేది మీ ఛానల్ యాక్సెస్ మా దగ్గర ఉంటుంది కాబట్టి ఆ వీడియో అనేది మేమైతే లైవ్ అనేది రన్ చేయడం జరుగుతుంది. 20 మినిట్స్ ప్లస్ వీడియో అనేది మీరు అప్లోడ్ చేస్తారు కదా, సో ఆ వీడియో అనేది మేమైతే లైవ్ అనేది రన్ చేయడం జరుగుతుంది ఈ 50+ సిస్టమ్స్లో. సో ఈ లైవ్ త్రూ మేమైతే ఏం చేస్తామంటే
కార్టూన్ కంటెంట్ కానీ సీరియల్ కంటెంట్ కానీ లేదంటే కనుక అప్పటికప్పుడు మనకి ట్రెండింగ్లో ఏదైతే కనుక కంటెంట్ ఉందో ఆ కంటెంట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో మేము అది ఎలా పెడతాం ఏంటనేది మేమైతే చెప్పడం అనమాట, ఎందుకంటే ఇది కూడా మనకి వర్క్ ప్రకారంగా మేమైతే చెప్పలేం కాబట్టి. సో మీకు ఒక ప్రాసెస్ అనేది అయితే చెప్పాను అనమాట, ఇలా చేస్తాం అనేది. ఓకే, సో దీనిని బట్టి మీకు అర్థమవుతుంది అనమాట మేము ఎంత జెన్యున్గా ఒక వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనేది. సో మీకు ఇప్పటికీ కనుక మా మీద కనుక మీకు నమ్మకం లేదు, ఎందుకు వీళ్ళ వర్క్ మేము తీసుకోవాలని చెప్పేసి కనుక ఒక డౌట్ కనుక ఉంటే మీరు కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ మన దగ్గర వర్క్ తీసుకొని వాళ్ళ ఛానల్కి యూట్యూబ్ మానిటైజేషన్ అనేది ఎనేబుల్ చేసుకున్నటువంటి లిస్ట్ అనేది పెట్టడం జరిగిందనమాట. ఒక్కసారి వాళ్ళ మాటల్లో వినండి, మీకే అర్థమవుతుంది ఈ వర్క్ అనేది మీరు తీసుకోవచ్చా లేదని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఎప్పుడైతే కనుక యూట్యూబ్ వాచ్ అనేది తీసుకుంటారు కదా, సో తీసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా వర్క్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు వాచ్ అనేది యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత యూట్యూబ్ నుంచి మీకు యూట్యూబ్ మానిటైజేషన్కి అప్లై చేసుకోమని చెప్పేసి అప్లై బటన్ అయితే వస్తుంది. సో మీరు అప్లై చేసుకున్న తర్వాత, ఓకే, మానిటైజేషన్కి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ కనుక రీయూజ్డ్ కంటెంట్ కానీ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారంగా వైలేషన్స్ అని చెప్పేసి కానీ ఏదైనా సరే కనుక వస్తే మేము మాత్రం మీకు ఎట్లాంటి విధంగా అయితే సహాయం అనేది చేయలేము. ఓకే, మీరు మీ మనీ అనేది కంప్లీట్గా మీరైతే లాస్ అవ్వాల్సిందే. ఓకే, నెక్స్ట్ మళ్ళీ వర్క్ చేస్తారేమో అని చెప్పేసి మీరైతే అనుకుంటారేమో. సో అలా అయితే వర్క్ అనేది ప్రొవైడ్ చేయలేము అనమాట. ఒకసారి మాత్రమే మీకైతే వర్క్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీని గురించి మీకు ఇంకొంచెం క్లారిటీ రావాలంటే కనుక మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ త్రూ నేనైతే కాంటాక్ట్ అవ్వండి. మీకు ఆటోమేటిక్గా కాల్స్ త్రూ మీకైతే చెప్పడం జరుగుతుంది అనమాట ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి. ఓకే, సో ఇక్కడ వరకు చూశారు కదా, సో మీకే అర్థమైతే ఉంటుందన్నమాట ఈ వర్క్ అనేది మీరు తీసుకోవచ్చా లేదని చెప్పేసి. మీకు ఇంకా డౌట్స్ కనుక ఉంటే మాత్రం నాకైతే వాట్సాప్ త్రూ అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు ఆటోమేటిక్గా మీ యొక్క డౌట్స్ అనేవి కూడా అయితే క్లారిటీ అయితే చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అనమాట. సో సీ యూ టుమారో. థ్యాంక్ యూ, బాయ్.